నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో రాజధాని చట్టబద్ధతపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు. ఆంధ్రుల కల సాకారమైందని కూటమి నేతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏపీ రాజధాని అమరావతి అని గౌరవంగా చెప్పుకోవచ్చని అన్నారు. ఆంధ్రులు గర్వపడేలా రాజధానిని ఆమోదించేందుకు కృషి చేసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. రెండు ఉండు అక్కడ పైకి పెట్టింటాను వెనకాల కుమారన్న అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క చాలా నెలవేరిన రోజు. ఎన్నో సంవత్సరాలుగా అమరావతిని రాజధానిగా ప్రకటించి గత 2014 సంవత్సరంలో ప్రకటించినప్పటికీ కూడా దాన్ని అమలు కానికుండా కొన్ని దుష్ట శక్తులు అడ్డుకున్నాయి. కానీ ఈనాడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఈరోజు శాసనసభలో ఆమోదం పొంది అన్ని ప్రతిపక్షాలతో, కూటమి సభ్యులతో, ప్రధాని నరేంద్ర మోడీ గారితో సంప్రదించి మళ్ళీ పార్లమెంట్లో ఎగువ సభ్యులు, దిగువ సభ్యులు శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసి చారిత్రాత్మకమైనటువంటి కల్పన చేసినటువంటి ఈరోజు ఆంధ్రులకు శాశ్వత రాజధాని అమరావతిగా నిర్ణయం తీసుకున్నారు. అన్ని పార్లమెంట్లో, అన్ని లోక్సభలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు, స్వపక్షాలు అన్ని కలిపి ఆమోదం చేసి మన అమరావతి సందర్భంగా విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటున్నాం. మన రాష్ట్రం మొత్తం మీద కూడా దేశ రాజధాని అమరావతిగా ఏర్పాటు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా చేసిన దుష్ట శక్తుల యొక్క రాజకీయ పన్నాగాలన్నీ కూడా ఫెయిల్ చేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వారి సాయి శక్తులకు కృషి చేసి శాసనసభలోను, రాష్ట్రంలో లోక్సభలోను, ఎగురు రాజ్యసభలోను ఆమోదం సందర్భంగా ఈరోజు ప్రజలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు విజయోత్సవ ర్యాలీ జరుపుతున్నాం. మా ప్రశాంత్ మేడం గారు, కోవూరు శాసనసభ్యులు, మరి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ఈ కొవ్వొత్తులు ఎంతో శుభదినం. ఎందుకంటే మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అమరావతి మన రాజధానిని మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చొరవతో ఈనాడు మన రాజధాని ఏది అని చెప్పుకోవడానికి గర్వంగా మనం అమరావతి అని చెప్పుకోవడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాము. ఈ రాజధాని గజెట్ అయిపోయింది, పార్లమెంట్లో బిల్ అయింది, అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో బిల్ అయిన తర్వాత కూడా ఎప్పుడైనా తీసేయచ్చు అనేటువంటి పదం ఒకటి తీసుకొస్తే క్యాండిల్ పెట్టుకొని అగ్ని సాక్షిగా చెప్తున్నాము. ఎవ్వరూ అమరావతి రాజధానిని మార్చేదానికి అధికారం లేదు. అలా పార్లమెంటు సాక్షిగా బిల్లు పాస్ అయినటువంటి ఏ ఒక్కటి మార్చడానికి అవకాశాలు ఉంటే అనేక మార్చే అవకాశాలు ఉండేవి. కాబట్టి ఎవరి తరము కాదు ఇది. కాబట్టి అగ్ని సాక్షిగా చెప్తున్నాం మన రాజధాని అమరావతి అని. ఖచ్చితంగా ఈరోజు మనం అందరం సంతోషంగా ఈరోజు దీపాలు తీసుకొని రోడ్ల మీద మరి ప్రతి ఇంట్లోనూ ఈరోజు ఒక వెలుగు నింపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.